గోవు గురించి విన్నా, గోవు గురించి చెప్పిన, గోవుని చూసినా కూడా పాపములు పోతాయి. దురితచెంబులెల్ల తొలగంత్రోయగ చాలు ప్రధాన కర్త ఉత్తరగతి లాభ వైభవము తంగిట జున్నుగా చేయు గోవులు. గో సేవ చేస్తే హోమం చేసిన ప్రధాన కర్తకి అంత గొప్ప పుణ్యం. అంటే దాని అర్థం ఏంటంటే యజుర్వేద మంత్రాలకి వ్యాఖ్యానం చెప్పినప్పుడు ఒక విశేషం చెప్తారు. హోమం చేసేటప్పుడు స్వాహ అనగానే హవిస్సు వేయాలి, సమిధ వేయాలి. అట్లాగే ఆజ్యధార ఆవు నెయ్యి వేయాలి. ఇంకా ఇతరాలు కూడా పట్టుకున్నారు అనుకోండి, మారేడు దళాలు, మారేడు కాయలు, తేలాలు, స్వాహ అనేటప్పటికి వేయాలి. ఆలస్యం చేయకూడదు, ఖచ్చితంగా పడాలి స్వాహ అన్నప్పుడు. తెలిసి తెలియక దోషం వచ్చి వెయ్యిక ఇలాంటివి ఉన్నాయనుకోండి, అటువంటి అశ్రద్ధా దోషం పోవాలంటే ఏం చేస్తారంటే పక్కన ఒక ఆవుని కడతారు, కట్టి గోవుకి సేవ చేస్తారు. మెత్తటి గుడ్డ పెట్టి ఆవును తుడుస్తారు, ఆవు కాళ్ళు పడతారు. మాకు కాకినాడలో గోశాలలో గోసేవ పోటీలు పెడతారు. 40 ఆవుల్ని కట్టేసి వాటికి సేవ చేస్తారు. బాగా సేవ చేశారని గుర్తు ఏమిటంటే, మీరు సేవ చేస్తున్నప్పుడు ఆవు తోక ఇలా పైకెత్తి నడువుకి భృత్యం తగిలేటట్టుగా నిలబడి అరమోట్పు కన్నులతో నిల్చుంటుంది. సగం తెరిచి సగం తెరవక స్తంభీభూతమై నిల్చుంటుంది. అలా నిల్చుంది అంటే సేవకి ప్రీతి చెందిందని గుర్తు. వాళ్ళకి ప్రథమ బహుమతి ఇస్తారు. అంటే గో సేవ అంత గొప్పది, సమస్త దేవతలకు చేసిన సేవ. కాబట్టి అలా ఎవరు చేస్తున్నారో, ఆ గో సేవ ఎవరు చేస్తున్నారో అటువంటి వాళ్ళు అనివారణ చొత్తురువారు నాకమున్. తన ఇంట్లో తాను ఒక గదిలోంచి ఇంట్లోంచి బయటికి, ఇంట్లోకి ఎంత హేళగా వస్తాడో అంత హేళగా శరీర పతనానంతరం స్వర్గలోకానికి పెడతాడు. అంటే గో సేవ అంత గొప్ప సేవ. గోశాల తొడవడం, గోశాల కడగడం, గోశాలలో విష్ణు సహస్రం పారాయణ చేయడం, గోవులకి గ్రాసం పెట్టడం, గోవుని కడగడం, గోవుకి అలంకారం చేయడం, గోవు తిరుగుతుంటే దాన్ని కాపాడడం, ప్రత్యేకించి గోవుకి గంగడవులు కంటి దగ్గర అవి అందవు. దొరద పెట్టినప్పుడు గోకోవడానికి గరుకు స్తంభాలు వేయడం, ఆ గరుకు స్తంభానికి గోవు గోకున్నప్పుడు ఎన్ని వెంట్రుకల కింద పడతాయో అన్ని వేల సంవత్సరాల పితృదేవతలను ఉత్తీర్ణులు చేస్తారట. అందుకని పితృదేవతల పైనుంచి చూసి మా వంశంలో ఎవడైనా గోవులకి గరుకు స్తంభం వేస్తాడా అని ఎదురు చూస్తారట. గరుకు స్తంభాలు వేయడం ఇవన్నీ కూడా అంత గొప్ప విషయాలు. ఏదీ చెయ్యలేకపోతే సేవ చేసి ఓ ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ఇంత గడ్డి గోవుకు పెడితే ఆయన ఆ రోజున అగ్నికార్యం కూడా చేసినట్టే. నేను ఏమీ చెయ్యలేకపోతున్నాను, పెద్దవాడిని అయిపోయానన్న విషయం గోవు చెవిలో చెప్పి వదిలేస్తారు. అంటే గోవు అంత గొప్పది, ఎంత పవిత్రం, ఎంత శక్తివంతం అంటే దేవాలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసిన తర్వాత చక్రం మీద పెట్టిన తర్వాత నేత్ర నిమీలనం చేస్తారు. కళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ తెల్లటి మైనం తీస్తారు. తీసినప్పుడు ప్రథమ దృష్టి పడుతుంది. దాన్ని తట్టుకోలేరని ఎవరిని ఎదురుగుండా ఉండద్దంటారు, పక్కకి వెళ్ళిపోండి అంటారు. అప్పుడు తట్టుకోగలిగింది ఎవరంటే గోవు కానీ అన్న కుంభం కానీ, కుంభమని అన్నం పోస్తారు, అది కానీ గోవు కానీ, ఈ రెండే తట్టుకోగలం. అంటే అంత శక్తివంతం గోవు, సాక్షాత్ పరదేవ స్వరూపం. అటువంటి గోవుకి సేవ చెయ్యడం అంత గొప్పది సుమా అని నిరూపణం చేస్తున్నారు. అందుకని ఆ గో సేవకి సంబంధించిన వైనాన్ని ఆ చిత్రంలో ఇచ్చారు. తరువాతి చిత్రం దగ్గరికి వచ్చేటప్పటికి గో పూజ గురించి చెప్తున్నారు. దిలీపుడు, సుదక్షిణాదేవి, కాళిదాసు గారు చేసిన రఘువంశ కావ్యంలో వాళ్ళిద్దరూ గో పూజ చేశారు. గో పూజ అంటే గోవుకి పూజ చేయడం ఒక ఎత్తు, గో పూజ చేయడం విస్తరించినంతగా మీకు నిజానికి ఏ పూజ విస్తరించదు. నిజంగా చెప్పాలి అంటే మనం చేసేటటువంటి పూజలో ఈశ్వరుడు ప్రీతి చేత స్వీకరిస్తాడు తప్ప నిజానికి అవన్నీ కూడా యథాతథంగా మంత్రానికి సరిపోయేటట్టుగా మనం చేస్తున్నామని చెప్పడం కొంచెం కష్టం. ఎందుకనంటే ఆవాహయామి అంటాం అంటే ఏమిటి, స్వామి రండి అని.
కానీ అప్పటికే ఆయన వచ్చేసాడు, వేదిక మీద ఉంటాడు. ఆసనం సమర్పయామి, అక్షతలు వేస్తారు. అప్పటికే ఆయన ఆసనం మీద కూర్చోబెడతారు. మీరు చెప్పిన మంత్రం ఒకటి, అన్వయం ఒకటి, అయినా ఈశ్వరుడు స్వీకరిస్తాడు దాన్ని. అందుకనే చిట్ట చివర మంత్రలోపం, క్రియాలోపం, ద్రవ్యలోపం ఏది ఉన్నా క్షమించమని అడుగుతారు. కానీ యథార్థమైనటువంటి పూజ నిజంగా చెయ్యాలి అంటే ఆవాహనం, ఈశ్వరుడు వస్తున్నాడన్న భావన పొందుతారు. గోపూజలో మీరు రఘువంశం చదివితే ఆవు బయట కాసేపు తిరగడానికి వెడుతుంది. వెళ్ళినప్పుడు భార్యాభర్తలిద్దరూ కూడా వచ్చి వీడ్కోలు పలుకుతారు. భర్త గారు గోవుని రక్షించడానికి గోవుతో పాటు వెడతాడు. అంటే ఆ రోజులలో అరణ్యానికి వెళ్ళింది రఘువంశంలో. ఇప్పుడు అలా వెళ్ళదుగా. ఎదురుగుండా ఆవు కాసేపు ఎక్కడో ఆ బీడిలో తిరుగుతుంది. అప్పుడు యజమాని కూడా వెడతాడు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే కాకినాడలో అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం. అలా గోవుతో పాటు ఒక పగలంతా కూడా ఉంటాం. గోవుతో పాటు వెడతారు. మళ్ళీ మధ్యాహ్నం గోవు తిరిగి వచ్చేటప్పుడు యజమాని భార్య గోవు వచ్చే లోపల గోవు ఉన్న ప్రాంతాన్నంతటిని శుభ్రంగా కడిగేసి ముగ్గులు పెట్టి గోగ్రాసాన్ని తొట్లల్లో వేసి నీళ్లు పెట్టి ఉంచుతుంది. లోపలకు వస్తుంటే హారతి ఇచ్చి ఆహ్వానం పలుకుతుంది. గోవు లోపలకు వచ్చి తింటూ ఉంటే సంతోషంగా సేవిస్తారు. గోవు తిని పడుకుంటుంది. పడుకున్న తర్వాత గోవు పడుకున్న చోటనే యజమాని భార్య అన్నం తింటారు. తిని ఎంగిళ్ళు తీసేసి శుద్ధి పెట్టి మళ్ళీ ఆ గోవు లేచే వరకు ఏ రఘువంశమో మహాభారతంలో విషయాలో చదువుకుంటారు. సాయంకాలం వరకు అట్లా గోసేవ చేస్తారు. అంటే గో పూజకి విస్తరణ. ఉదయం నుంచి సాయంకాలం వరకు గోవు పడుకుంటే పడుకుంటారు, గోవు నిలబడితే సేవిస్తారు. గడ్డి అయిపోతుంటే గడ్డేస్తారు, నీళ్ళు అయిపోతుంటే నీళ్ళేస్తారు, పేడ వేయగానే పేడ తీసేస్తారు. అట్లా పూజ చేస్తారు. అంటే గో పూజ విస్తరిస్తుంది ఒకటి. రెండు, మిగిలిన పూజల్లో మీరు అంగ పూజ అని చేస్తారు. అంగ పూజ దేని కొరకు చేస్తారంటే మీ మనసు ఎంత నిలబడుతోందో పరిశీలించుకోవడానికి చేస్తారు నిజానికి. ఎందుకంటే పాదౌ పూజయామి అన్నారు అనుకోండి, గంట సేపు ఆపరం. పాదౌ పూజయామి, గుల్భౌ పూజయామి, జానుని పూజయామి, ఊరుం పూజయామి, కటిం పూజయామి, నాభిం పూజయామి, ఉదరం పూజయామి, వక్షస్థలం పూజయామి, కంఠే పూజయామి, స్కందౌ పూజయామి, బాహూన్ పూజయామి, చుబుకం పూజయామి, ఓష్ఠే పూజయామి, నాసికాం పూజయామి, లలాటం పూజయామి, కర్ణౌ పూజయామి, నేత్రే పూజయామి, శిర పూజయామి, సర్వాణ్యంగాని పూజయామి అనేటప్పుడు మీకు పాదముల దగ్గర నుంచి తల వరకు తల మీద వేసిన పువ్వులు ఎంత వేగంగా కింద పడతా అంత వేగంగా పైనుంచి కిందకి మనసుతో చూడాలి మూర్తిని. అది అభ్యాసం. అందుకు అథ అంగ పూజ, దీని తర్వాత అంగ పూజ చేయిస్తానంటారు. కానీ గోవు విషయంలో ఒక చమత్కారం ఉంటుంది. గో పూజ ఒకటి చేశారనుకోండి, మీరు దేవతలకు కాదు, నదులకు, తీర్థములకు, సముద్రములకు, పర్వతములకు, పితృదేవతలకు, అష్టదిక్పాలులకు, నవగ్రహములకు, నాగములకు అన్నిటికీ పూజ పూర్తి చేసేసినట్టే. ఆ రోజున సమస్త పూజనీయమైన వాటికి పూజ చేయాలంటే గో పూజ చేస్తారు. భీష్మాచార్యుల వారు దీని గురించి ధర్మరాజు గారు వెంటనే ఉపవాసం చేసి పడుకుని వర్ణాడు గోదానం చేశాడు. మహాభారతం చదవండి కావాలంటే. అంటే గో పూజ అంత గొప్పది. గోవు యొక్క అంగ ప్రత్యంగముల యందు దేవతలు ఎట్లా ఉంటారు, అది రమించి పూజ చేసేటప్పుడు ఏం చేస్తారంటే భార్య పూజ పాత్ర పట్టుకుంటుంది. బ్రహ్మస్థానంలో ఉన్న వ్యక్తి ఒక్కొక్క అవయవమునందు ఏ దేవతలు ఉన్నారో చెప్తాడు. ఉదాహరణకి శృంగమూలయో బ్రహ్మ విష్ణు పూజయామి, ఆ కొమ్ముల చివరి భాగమునందు బ్రహ్మ విష్ణువులు ఉంటారు. అక్కడికి వెళ్ళి అక్షతలో పసుపో కుంకమో మారేడుదలమో పువ్వో వేస్తాడు. ఒకవేళ అలా వెళ్ళి వేయడం మాకు కొంచెం భయం అండి అంటే పృష్ఠమునందే వేసేస్తారు. ఆ అవయవం వంక చూసి సమస్త దేవతలు, పితృదేవతలకు కూడా ఆరాధన జరిగినట్టు కలగడం కోసం ధర్మవర్ధిని సంస్థ వారు గోవు యొక్క అంగ ప్రత్యంగముల యందు ఉన్న కొంతమంది దేవతలను చూడడానికి అవకాశం కల్పించే విధంగా అటువంటి చిత్రాన్ని తయారు చేశారు. అట్లాగే గోపూజ ఎంత గొప్పదో నిరూపణ చేసిన తరువాతి చిత్రం దగ్గరికి వచ్చేటప్పటికి
గోమలమూత్రములు లక్ష్మీ స్థానములు అని నిరూపణం చేస్తున్నారు. సమస్త దేవతలు గోవు యందు ఉంటాయి కాబట్టి సహజంగా లక్ష్మీదేవికి కూడా గోవు యందు స్థానమును పొందాలనుకుని గోవుని ప్రార్థన చేసింది, నాకు కూడా మీ యందు స్థానం ఇమ్మని. కానీ గోవులు తిరస్కరించాయి. నీకు మేము స్థానం ఇవ్వం, నువ్వు చంచల లక్ష్మివి, ఒక చోట ఉండవు, అందుకని నువ్వు మా దగ్గర వద్దన్నాయి. అంటే లక్ష్మీదేవి అంది, నేను కదలడంలోనే లోకానికి ప్రయోజనం ఉంది. ఒక వ్యక్తి పుణ్యాన్ని సంపాదించుకోవాలంటే తన దగ్గర ఉన్న ద్రవ్యాన్ని దానం చేసినప్పుడే పుణ్యాన్ని పొందుతాడు. ధర్మాత్ముడు ధర్మానుష్ఠానం చేస్తే నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి, అధర్మాత్ముడు అధర్మం చేస్తున్నప్పుడు నేను ఆయన దగ్గర నుంచి తొలగిపోవాలి. లేకపోతే లోకానికి మనుగడ లేదు, నా కదలికలోనే మనుగడ ఉంది.